హలో అందరికి, నేను మీ స్మైలరీ. ఇంటర్ రిజల్ట్స్ 10th రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఇంటర్ రిజల్ట్స్లో చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది బ్రో? మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ తగ్గుతారు. ఎవరో బంధువులు ఏమో అన్నారని చెప్పేసి మీరు సూసైడ్ చేసుకుంటే మీ లైఫ్కి అర్థం ఏముంది? నేను కూడా 10thలో 9.8 10 పాయింట్స్కి టాపర్ని. ఇంటర్ జాయిన్ అయిన తర్వాత అల్లరిగా తిరిగి ఫెయిల్ అయినా, కానీ అది ఇది చేసి దేవుడు కరోనా పాస్ వల్ల నా ఇంటర్ రిజల్ట్స్ని పాస్ చేసినాడు. అది దాని తర్వాత డిగ్రీ కూడా పాస్ అయినా, అంటే కష్టపడి. ఎంబీఏ కూడా అట్లనే నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఒకటి, ఎగ్జామ్స్ అనేటివి జస్ట్ లైఫ్లో చిన్న చిన్న పరీక్షలు. ఆ పరీక్ష మనం ఫెయిల్ అయినా అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు. మన మీద నమ్మకం పెట్టుకొని మన ఫ్యామిలీ వాళ్ళు చాలామంది ఉంటారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ తగ్గించుకోండి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫెయిల్యూర్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్. అంటే మనం ఎన్నిసార్లు ఫెయిల్ అవుతామో అంత గట్టిగా సక్సెస్ అవుతామని నా నమ్మకం. అందుకే ఈ రోజుకి కూడా నేను ఇంత కష్టపడుకుంటా చదువుకుంటున్నా అంటే దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా సక్సెస్ని ఇస్తాడు అనే నమ్మకంతో చదువుకుంటూ ఆటో తోలుతున్నా. మీకు కూడా చెప్పేది ఒకటే, ఫెయిల్ అయినారని చెప్పేసి ఎవరైతే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవద్దండి. బంధువుల మాటలు, దారిన పోయే వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ.